పొద్దున 10 అయింది. ఇంకా పందిలా పడుకున్నావు లెగు. ఇలానే అలా పడుకుంటే రేపు పొద్దున అత్తారింటికెళ్తే మమ్మల్ని అంటారు. ఇలా బట్టలేంటి బికార్దానివి నీకు బట్టలే లేనట్టు అలాంటి బట్టలేసుకొని ఎళ్తావు బయటికి. అలకొకటి అసలు నీకు నందన అని పేరు బదులు అలకనంద అని పేరు పెట్టాల్సిన అన్ని బాబు పోలికలే. పెళ్లి చేసుకోవే అంటే వచ్చినోళ్ళందరికి 90 వంకలు పెట్టి పంపిస్తున్నావు. ఇంక నీకు పెళ్లి అయినట్టే ఉంది. ఆ పని సరిగ్గా చేత కాదు. అన్నీ తగిలెట్టేయడమే. రేపొద్దున నువ్వు అత్తారింటికెళ్తే నా పేరు బాగా నిలబెడతావు తెలుసు నాకు. ఉప్మా రవ్వకి, ఇడ్లీ రవ్వకి తేడా తెలీదు. నువ్వే వంటలు చేస్తావే? ముగ్గులు రావు, వంటలు రావు, ఓర్పుగా ఉండడం రాదు. ఏంటి మళ్ళీ ఆన్‌లైన్ షాపింగా? ఆర్డర్ పెడతావు. ఎందుకు పెట్టవు? ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఒకటి తయారైంది మా ప్రాణానికి. ఇంట్లోంచి బయటికి పంపించకపోయినా అవే ఇంటికొస్తున్నాయి. ఆయిల్ పెట్టుకున్నంత ఈజీగా అత్తగారిని కన్విన్స్ చేయలేవు. అర్థమైందా? అత్తలేని కోడలు ఉత్తమురాలని ఇప్పుడు నిన్ను ఏ ఇంటికో అత్తగారు లేని ఇంటికి కోడలు చెయ్యాలి కదా! పోనీలే ఒక్కగానొక్క ఆడపిల్ల కదా అని జాగ్రత్తగా చూసుకుంటే మా నెత్తిన ఎక్కి కూర్చోవటం నువ్వు.